స్టోరీ బాగుంది సార్, బట్ ఇందులో ఇంప్రెస్ చేసేంత ఏముంది? కొన్నిసార్లు మనం కథలు వింటాం, వాటి కథనాలు వింటాం, కానీ తక్కువ సార్లు మాత్రమే ఆ కథలోని నిజాలని తెలుసుకుంటాం. అంటే ఈ కథలో నిజం. సార్, ప్రొడ్యూసర్ గారు పిలుస్తున్నారు. హాయ్ సార్. హాయ్, కూర్చోండి. పేరేంటన్నావు? దిస్ ఇస్ రామ్ సార్. రామ్. రామ్, ఎంఎంకే ప్రొడక్షన్ నెంబర్ 2 కథలో వింటున్నాను రామ్. నువ్వు కథ పెట్టావు, థ్రిల్లర్ స్టోరీ పెట్టావు, చూశాను, కానీ చదవలేదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్. మిస్టర్ రామ్, షీఈ్ మాయా, అప్కమింగ్ హీరోయిన్. చాలా ఇంట్రెస్ట్గా ట్రై చేస్తుంది హీరోయిన్ అవ్వాలని. మాయా, మిస్టర్ రామ్, డైరెక్టర్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ మాయా. ఎస్, దిస్ ఇస్ రామ్. మిస్టర్ రామ్, ఎలాగో వచ్చావు కదా, డైరెక్ట్గా కథ చెప్పేసేయ్. ఓపెన్ చేస్తే ఓకే ఓకే, ఐ విల్ కంప్లీట్ ఇట్. డామ్ షూర్ సార్, డామ్ షూర్ ఐ విల్ కంప్లీట్ ఇట్. డన్. రైట్ సార్, బై, థ్యాంక్ యూ. సీత, డిన్నర్ బయటకు వెళ్తున్నాం. ఆర్ యూ రెడీ? అలాగా, అయితే రెడీ అయ్యి వస్తా. వెయిట్, ముందు నేను వెళ్ళి రెడీ అవుతా. లేడీస్ రెడీ కావాలంటే చాలా టైం పడుతుంది. అబ్బచ్చా, మీరేదో త్వరగా రెడీ అయినట్టు. కాదా? హలో శ్రీవారు, సరసలాపి స్నానానికి వెళ్ళండి. అంటే డిన్నర్ క్యాన్సలా? అది కాదు, ఇది. టైమ్ ఇస్ వెల్. సరే మిస్టర్ రామ్, కథ ఇంట్రెస్టింగ్గా ఉంది. మిగతా కథ రేపు విందాం. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. యూ వెల్కమ్. బాగుందయ్యా, చాలా బాగుంది. యాపిల్ మొక్క తిను. కొద్దిగా వేరే వర్క్ ఉంది, వెళ్ళి రేపు రా. రేపు కంప్లీట్గా వినేస్తాను. ఓకే సార్. వెళ్దాం పదా, లేట్ అవుతుంది. యా, పదండి. కూర్చో. హాయ్ సీత, హౌ ఆర్ యూ? చాలా రోజులైంది నేను చూసి. నువ్వేంటి ఇక్కడ? అప్పటి నుంచి చూస్తున్నాను నువ్వా కాదా అని. నువ్వని అర్థమయ్యాక నీ దగ్గరకు వచ్చాను. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అయినా నీతో మాట్లాడను పో, కనీసం నీ పెళ్ళి కూడా పిలవలేదు. హలో మేడం, మధ్యలో నేను ఉన్నానని గుర్తుందా? సారీ అండి, ఇతను నా ఫ్రెండ్ శేఖర్. హాయ్ బ్రో. చాలా రోజులైంది కలిసి.
ఓకే బ్రో, మీరు డిన్నర్కి వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ కలుస్తాను. ఒక్క నిమిషం. ఏవండి, మన పెళ్ళికి ఎలాగో పిలవలేదు కదా, రేపు లంచ్కి మన ఇంటికి పిలుద్దామా? వై నాట్? సో తన ఇష్టం. ఓకే అండి, పిలుద్దాం. ఓ సూపర్, తప్పకుండా ఓకే బ్రో, వస్తా. డన్. ఓకే బాయ్ సీత. హాయ్. హాయ్ శేఖర్, నువ్వా? నేనే. తను ఉదయాన్నే బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. అంటే మీ దేవుడు ఇంకా రాలేదా, నన్ను లోపల రావద్దంటావా? ఏ చిలిపి, జోకులు బాగా ఇస్తున్నావు. ఇంకా మారలేదు నువ్వు, రా లోపలికి. ఆ. కొద్దిగా వాటర్ ప్లీజ్. తెస్తా. హాట్. ఏంటి? అదే హాట్ వాటర్. ఓకే. హాయ్ బ్రో. హాయ్ సీత, లంచ్ పెట్టు. ఓకే అండి, తిందురా. పద. అన్నట్టు సీత, నేను ఒక మీటింగ్కు ముంబైకి వెళ్ళాలి. ఇక్కడెవరో మీ ఫ్రెండు ప్రియా అని ఉన్నారన్నావు కదా, అక్కడ నువ్వు 1 వీక్ స్టే అయ్యి. పర్లేదండి, నేను ఇక్కడే ఉంటా. ఏదైనా అవసరమైతే శేఖర్ ఉన్నాడు కదా. అందుకే బెటర్ హాఫ్ అంటారు. నువ్వు జాగ్రత్త వెళ్ళరా బ్రో. ఇక్కడ సీతకి ఏమైనా కావాలంటే నాకు కాల్ చేస్తుందిలే, అంతే కదా? ఏమంటావు సీత? నాకు కావాల్సిన నీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టను శేఖర్. ఓకే మేడం. సరే బ్రో, రేపు మార్నింగ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తా. మార్నింగ్ రెడీగా ఉండండి. సీత, 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 సీత. ఏంటి శేఖర్? అంటే నీకు ఫోన్ వచ్చింది, 2 టైమ్స్ పిలిచా, పలకపేసరికి ఇలా వచ్చా. సరే ఇటివు. హలో సీత. ఏంటే కలుస్తా అన్నావు, ఇంకా రాలేదు? మా వారు ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు, అందుకే లేట్ అయిందే. ఓ, మీ వారు కూడా అవుట్ ఆఫ్ స్టేషనా? ఇక్కడ మా వారు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్. మార్నింగే ముంబై వెళ్ళారు. మౌనిక మేడం. ఇటు బ్రో సిగ్నేచర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సరే సరే, సాయంత్రం ఒకసారి వచ్చి వెళ్ళిపోతా. వచ్చి వెళ్ళిపోతాను కాదు, రావాలి. నీకొక సర్ప్రైజ్. ఏంటే? నువ్వు రా, ముందు చూస్తేనే షాక్ అవుతావు. ఆహా, అంత సర్ప్రైజా? సరే, సాయంత్రం వస్తానుగా. బాయ్ బాయ్.
సీత మంచి కాఫీ ఇస్తావా? ఓ అలాగే, కాఫీగా ఎందుకు ఇవ్వను? సీత నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, పెట్టుకోవచ్చా? రూమ్లో ఛార్జర్ ఉంది, పెట్టుకో. ఓకే. వాటర్ మర్చిపోయానే. రా సీత. డోంట్ వరీ సీత, నేనున్నా కదా, కూర్చో. ఓ ప్రియా అంటే నువ్వేనా? గుడ్, బాగుంది, చాలా బాగుంది. ఈ కథలో పాత్రధారి నువ్వు కూడానా? శేఖర్ ఎందుకు చంపావు? కూల్ బేబీ, నేనున్నానుగా, భయం లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదయం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తర్వాత ఏమైంది? అలా సీత కింద పడ్డాక. వెయిట్, ఈ అమ్మాయి ఈ కథలో హీరోయిన్గా ఓకేనా? సార్, ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ సెట్ అవుదా? ఆ క్యారెక్టర్ కొంచెం పర్వాలేదయ్యా, సెట్ అవ్వపోయినా మాయనే చేయాలి. ఓకే సార్. అది ఇప్పుడు కంటిన్యూ చేయి. సీత కింద పడింది, బ్లాంక్ స్క్రీన్. కథ చాలా బాగుందయ్యా, కానీ దీన్ని బట్టి ఆడియన్స్కి నీ కథలో చెప్పే స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి? ప్రతి ఒక్కరూ ప్రతిదాని మీద వేరే ఎవరైనా చెయ్యేసినా, లాక్కోవాలని చూసిన రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది అని సార్. ఇంకా కొంచెం పచ్చిగా చెప్పాలంటే, పక్కవాడి పిల్లని తప్పుగా చూసినా, వాళ్ళతో తప్పుడు పనిచేసినా, అది తెలిసిన ప్రతి మొగాడు ఇలాగే రియాక్ట్ అవుతాడు సార్. ఇది మీనింగ్ సార్. కావాలంటే మనం మంచి క్యాప్షన్ కూడా ఇద్దాం సార్. బాగుంది, అంతే. మాయా,
నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దాం. నేను కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. హలో, మీ సినిమా చాలా బాగుంది సార్. కథ బాగా నచ్చిందా? కథ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ బాగా తీసాడా? చాలా బాగా తీశాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలి సార్ మీరు. అయితే మా డైరెక్టర్కి ఒకసారి ఫోన్ చేయాలి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? సార్ మీకోసం ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారా? సరే రమ్మను. ఓకే సార్. హాయ్ సార్, నా పేరు సూర్య. ఆ, అయ్యో, ఆ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదండి. ఆ సినిమా నాది కాదండి. జోక్ బాగుంది. నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను. ఓ, నన్నేనా? చెప్పండి. మీ రీసెంట్ ఇది నిజం చూశాను. థ్యాంక్ యూ. దాని గురించే చెప్పడానికి వచ్చారా? కాదు, దాని గురించి అడగడానికి వచ్చాను. మీ మూవీకి రీసెంట్గా జరిగిన వివాహేతర జంట, అంటే లివింగ్ రిలేషన్షిప్లో వారి హత్యకి ఎగ్జాక్ట్ లింక్ ఉంది. అది ఎలాగో తెలుసుకోవచ్చా? సార్, రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకుని మూవీ చేస్తాం, అది నిజమే. కానీ నేను తీసినట్టు హత్య జరిగిందంటే ఎలా? అలాగా? మీ మూవీలో సీతని శేఖర్ని చంపడానికి రీజన్ ఏంటి మరి? రాంగ్ కదా? రైట్, అవును. వాళ్ళని చంపాక రామ్ తర్వాత ఏం చేశాడు? ఎక్కడున్నాడు? ఇవేమీ చూపించలేదు. ఓ, అదే. పార్ట్ 2 తీద్దామని. అక్కర్లేదు, మేము కనుక్కున్నాంలేండి. పార్ట్ 2 స్టోరీ మీరు రాస్తున్నారా? హలో ప్రొడ్యూసర్ గారు, దిస్ ఈజ్ నాట్ రియల్ స్టోరీ, ఇట్ ఈజ్ ఎ రియల్ స్టోరీ. ఆ రామ్ ఎవరో కాదు, మీ డైరెక్టరే. వాడు చేసిందే మీకు స్టోరీగా చెప్పాడు. ఆ ఫ్లాట్లో భార్యాభర్తలుగా దిగింది రామ్ సీతలే కానీ దానికి ముందుగా రిలేషన్షిప్లో ఉన్నది సీతాశేఖర్లు. కథలో రాము చెప్పింది నిజమే, కానీ ఆ కథను నడిపింది కర్త, కర్మ, క్రియ అన్నీ రామే. వాట్? వాడు చేసిన రియల్ స్టోరీనే నాకు రియల్ స్టోరీగా చెప్పాడు. అసలు ఇదంతా ఎందుకు చేశాడు సార్? చూసావా, నీలో అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని అంటించాడు. అదే వాడి రియల్ స్టోరీ, నువ్వు విన్న క్రైమ్ స్టోరీ. సార్, వాటర్ ప్లీజ్. మై కమిన్ సార్.